పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుందా? రూట్ మ్యాప్ లేకుండా పోయిందా? ఆ కామెంట్స్ వైసీపీలో బలంగా వినిపిస్తున్నాయా? జగన్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గ్రౌండ్ రియాలిటీపై ఇంకా అర్థమైనట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన తన ఓటమిని సీరియస్గా తీసుకోవట్లేదు. తనకు 40% ఓట్లు వచ్చాయని ధీమాగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీని యాక్టివ్ చేస్తే సరిపోతుందని ఆయన భావిస్తున్నట్లుంది. అందుకే పెద్దగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలను ఆయన సీరియస్గా తీసుకోవడం లేదు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడం లేదు. టైం అదే కలిసి వస్తుంది అని గట్టిగా జగన్ భావిస్తున్నట్లుంది. అందుకే పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వైసీపీ నేతలు కూడా వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో తన నుంచి వెళ్లిపోయిన వర్గాలను తిరిగి చేర్చుకునే ప్రయత్నం ఈ 7 నెలల్లో జగన్ చేసినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన 4 గోడ మధ్యల మధ్య మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని చెప్పి ఆత్మానందం పొందుతున్నారు తప్పించి అంతకుమించి మానవ ప్రయత్నం ఏదీ చేయడం లేదని పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ నివేదించిన జగన్ 3 ప్రాంతాలకు న్యాయం చేస్తానని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇటు ఉత్తరాంధ్రలో గానీ అటు రాయలసీమలో గానీ ఆయన పర్యటించింది లేదు. ప్రధానంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఇంతవరకు 7 నెలల కాలంలో పర్యటించలేదు. ఇక ఉత్తరాంధ్రల జిల్లాల వైపు కూడా ఆయన చూడలేదు. ఇలాగైతే ఎలా అని అనేక మంది వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నా అంటూ కాలయాపన చేస్తూ టైం గడిపేస్తున్నారు తప్ప ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతాలను తాను ఏం చేసింది చెప్పే ప్రయత్నం చేయలేకపోతే ఇక నేతల్లోనైనా ఎలా విశ్వాసం ఉంటుందని భావిస్తున్నారు. నేతలు కూడా డల్గానే ఉంటున్నారు. ఉదాహరణకు ముద్రగడ పద్మనాభం వంటి నేతల ఇంటిపై దాడికి ప్రయత్నం జరిగితే కనీసం అక్కడ వెళ్లి పలకరించే ప్రయత్నం కూడా జగన్ చేయకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఫోన్లోనే పలకరించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. గతంలో మాదిరిగానే ఉంటే ఓటర్లు తమ వద్దకు నడుచుకుని రావడం కలలో కూడా జరగదని చెప్తున్నారు. అయితే జగన్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ అధికారంలోకి వస్తే తన కారణంగా నేనని చెప్పుకునే వైసీపీ చీఫ్ ఓటకి మాత్రం వేర్వేరు కారణాలు వెతుక్కోవడం కూడా లీడర్లకు నచ్చడం లేదు. జగన్లోనే లోపం ఉందన్నది అందరికీ తెలిసిందే. రాజకీయ వ్యూహాల్లో గ్రౌండ్ చేయడంలో తేడా కొట్టిందని తెలుసు. కేవలం అభ్యర్థులను మార్చినంత మాత్రాన జనం ఆదరించని తెలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేయాలనేది మాత్రం వైసీపీ నేత వద్ద ఒక రూట్ మ్యాప్ లేకుండా పోయిందన్న కామెంట్స్ వైసీపీలో బలంగా వినిపిస్తున్నాయి. మరి జగన్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.